ఇప్పుడేంటంటే ఈ బరువు అనేటువంటి సమస్య, అధిక బరువు అనే సమస్య చాలా మందికి ఉంటూ ఉంటుంది. బరువు తగ్గడానికి ఎందరో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏమవుతుందంటే చాలా కష్టమైనటువంటివి ఏదో ఒక 10 రోజులో, 15 రోజుల్లో చేయడం మానేయడం, దానివల్ల ఉపయోగం ఉండదు. అంతకంటే కూడా చక్కగా ఎక్కువ కాలం చేయగలిగినటువంటిది, బాగా ఉపయోగపడేటువంటిది, ఎలాంటి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేటువంటి ఒక పథ్యాహారం, బరువు తగ్గించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి చక్కటి రుచికరమైన పథ్యాహారం తయారు చేద్దాం. బరువు తగ్గాలనుకున్న వారికి పథ్యాహారానికి కావలసిన పదార్థాలు: క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, గోధుమ పిండి, శనగపిండి, ఉప్పు, మిరియాలు, నూనె. కావలసిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు పథ్యాహారం తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ పథ్యాహారం ఎలా తయారు చేయాలి? చాలా ఈజీగా చేసుకోవచ్చు. హాయిగా అన్ని మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతోటే చేసుకుంటాం. ఇది ఎవరైనా కూడా చేసుకోవచ్చు అనమాట. ఏ వయసు వాళ్ళైనా కూడా తినచ్చు దీన్ని. ఇది చేసుకోవడానికి మనం మొట్టమొదట క్యాబేజీ తీసుకుందాం. క్యాబేజీ అనేది మామూలుగా కూడా బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో పెద్దగా క్యాలరీస్ అది ఏమీ ఉండవు. ఒట్టిగా కూడా క్యాబేజీ తీసుకున్నా కూడా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది అనమాట. ఆ క్యాబేజీని సన్నగా తరిగేసుకుని సుమారుగా 1 కప్పు పరిమాణంలో క్యాబేజీ ముక్కల్ని తీసుకోవాలి. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది క్యారెట్. క్యారెట్ కూడా పచ్చి క్యారెట్, అన్నీ కూడా పచ్చివే వాడుతున్నాము. ఎందుకంటే పచ్చివి వాడుతున్నప్పుడు బరువు తగ్గడానికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్ కూడా చక్కగా సన్నగా తురిమేసుకుని దాన్ని కూడా 1 కప్పు పరిమాణంలో మనం తీసుకోవచ్చు. అంటే ఇవన్నీ లెక్క ప్రకారమే ఉండాలని లేదు, కాస్త అటు ఇటు ఉన్నా కూడా పర్వాలేదు అనమాట. ఈ క్యారెట్ తురుమును కూడా క్యాబేజ్తో కలుపుకుందాం. తర్వాత క్యాప్సికమ్ కూడా బరువు తగ్గడానికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటిది. ఎందుకంటే వెయిట్ లాస్ కోసం అడ్వైస్ చేసేటప్పుడు క్యాప్సికమ్ కూడా సలాడ్లో అది వేసుకోమని చెప్తాం. గ్రీన్ క్యాప్సికమ్ తీసుకుని దాన్ని కూడా చక్కగా సన్నగా ముక్కల్లాగా చేసుకుని ఈ ముక్కలు కూడా మనం ఇందులో కలుపుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా బరువు తగ్గించుకోవడానికి చక్కగా ఉపయోగపడేటువంటివే. ఇవి కూడా సన్నటి ముక్కల్లాగా చేసేసుకుని మనం ఇందాక పెట్టుకున్నటువంటి వాటిలో కలుపుకుందాం. తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, 1/2 చెంచాడు మిరియాల పొడి కలుపుకోవాలి. ఇప్పుడు అన్ని కూరలు తీసుకున్నాం కదా. ఈ కూరల్లో మనం చెప్పుకున్న ఏమేం కావాలి పదార్థాలని, కొంచెం శనగపిండి, కొద్దిగా గోధుమ పిండి కలుపుకోవాలి. శనగపిండిని 2 పెద్ద చెంచాల పరిమాణంలో వేసుకోవాలి. ఇక గోధుమ పిండిని 1 పెద్ద చెంచాడు, ఇది కూడా అందులో కలిపేద్దాం. ఇప్పుడు ఏంటంటే అన్నీ తీసుకున్నాం కదా, కావాల్సినటువంటి అన్నిని, వీటన్నింటిలోనూ కొద్దిగా నీరు పోసుకుని ఈ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి మనం. ఇదంతా బాగా కలిపేసుకున్నాక దాన్ని మనం ఇప్పుడు ఒక దోశలాగా, అంటే కొంచెం మందంగా ఉండేటువంటి ఊతప్పం అవి వేసుకుంటాం కదా, అలా వేసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుందాం. పెనం కాలింది కదా, కొద్దిగా నూనె వేసి, ఎక్కువ వేయకూడదు మనం, ఎందుకంటే బరువు తగ్గడం కోసం వేసుకుంటున్నాం కదా, కొద్దిగా వేయండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మందంగా ఒక దోశలాగా వేసుకోవాలి. బాగా కాలింది కదా ఒక పక్కన అంతాను. ఇప్పుడు అలాగే రెండో పక్క కూడా కాలిందంటే మనకి పథ్యాహారం రెడీ అయిపోతుంది. దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సో మన పథ్యాహారం రెడీ అయిపోయిందమ్మా. మంచి వాసన, అది కూడా బాగుంది కదా, తెలుస్తుందా మీకు? అది తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఏంటంటే బరువు తగ్గడానికి కొన్ని పదార్థాలు తినాలంటే ఇష్టం ఉండదు, అలా బలవంతంగా తినాల్సి వస్తూ ఉంటుంది, ఎక్కువ రోజులు చేయలేము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, అరుగుదల కూడా బాగుంటుంది, ఎవరైనా హ్యాపీగా తినచ్చు అనమాట. మరి ఈ పథ్యాహారం ఎప్పుడు ఏ విధంగా తీసుకోవాలి?
అంటే రోజులో ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గానీ, లేకపోతే సాయంత్రం ఇంకా భోజనం మానేసి కేవలం ఒక స్నాక్ లాగా దీన్ని గానీ రెగ్యులర్‌గా ఒక 2 తీసుకోవచ్చు. ఉదయం ఒక 2 కానీ, లేకపోతే సాయంత్రం 2 కానీ. రోజులో ఒక పూట ఇది మాత్రమే ఆహారంగా పెట్టుకొని చేసుకున్నట్టయితే గనక బరువు తగ్గడానికి ఈ పథ్యాహారం చక్కగా ఉపయోగపడుతుంది.